ఈ యొక్క అమ్మవారు ఎందుకు వచ్చింది, గాయత్రీదేవి అవతారం ఎలా వచ్చింది అని అంటే మనకి ఆ యొక్క లోకం మొత్తం కూడా కొంతమంది రాక్షసులు కొన్ని వరాలు, చెడు వరాలు పొంది లోకాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేసే సమయం లోపట ఆ యొక్క దేవతలందరూ కూడా వెళ్ళి గణపతి దగ్గర వెళ్ళి చెప్పుకుంటే ఆ యొక్క గణపతి యొక్క నుసుటి నుంచి ఈ యొక్క బృహోర్ మధ్యస్థాన లలాటం నుంచి అమ్మవారు ఉద్భవించింది. అంత శక్తివంతంగా అమ్మవారు ఉద్భవించి అమ్మవారికి 5 ముఖాలు రావడము, 5 ముఖాలు, దాంతోపాటుగా అమ్మవారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుంది, సకల విద్యలు, సకల ఉపాసనలు ఎవరైతే గాయత్రి ఉపాసన చేస్తారో వారు ఏ దేవత పూజన చేయొచ్చు, అంతటి శక్తి ఉంటుంది అమ్మవారికి. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకు వచ్చే లాభాలు ఏంటంటే శత్రునాశనము. ముఖ్యంగా అమ్మవారు మొత్తానికి కూడా నవదుర్గలు మొత్తం కూడా ఏంటంటే శత్రునాశనానికే పనిచేస్తారు. శత్రునాశనం అంటారు ఏంటంటే అది కూడా ధార్మికంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఏదో వాడు పైకి ఎదుగుతున్నాడు కదా వాడిని తొక్కాలంటే కుదరదు.